హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి శనగపిండితో మంచి బర్ఫీ రెసిపీ. ఒక కప్పు శనగపిండి ఉంటే చాలు మనం ఈ బర్ఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది. చాలామందికి ఈ శనగపిండి బర్ఫీ గట్టిగా వస్తది, లేదంటే చాలా లూజ్‌గా అయిపోతది. ఇలా సాఫ్ట్‌గా నోట్లో కరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ శనగపిండి బర్ఫీ కోసం అయితే నేను పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే స్వీట్ తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిరప్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు పంచదార, హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ని మొత్తం ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. మనకి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. ఒక షుగర్ కరిగితే సరిపోతుంది. షుగర్ ఇలా కరిగిన తర్వాత ఇందులో చిటికెడంతా యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిరప్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకి దించుకొని అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు శనగపిండిని అయితే జల్లించి తీసుకోవాలి. అదేవిధంగా హాఫ్ కప్పు రవ్వ కూడా వేసుకోవాలి. ఇలా శనగపిండి రవ్వని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉండలనేటివి లేకుండా పొడి పొడి అయ్యేంత వరకు, అలాగే కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే మనం ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మాడకుండా ఉంటుంది. ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి శనగపిండి స్వీట్ తినేటప్పుడు ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. అందుకనే కొంచెం ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. మీరు నెయ్యి తినని వారు ఉంటే కనుక నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా హాఫ్ కప్పు నెయ్యి కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి ఇది పిండి అనేది మంచిగా మనకి నెయ్యి అబ్జర్వ్ చేసుకొని ఇది లూజ్ అయిపోతుంది. ఇలా ఉండలనేటివి లేకుండా ఇలా గ్యాస్ సిమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి మనకి ఎంత చక్కగా ఇది లూజ్ అయిపోయిందో. ఇలా అయిన తర్వాత ఒక నిమిషం పాటు అయితే దీన్ని ఇలాగే కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్ను కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సిరప్ వేసిన వెంటనే మనకి ఇది పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత గ్యాస్ ఫుల్ పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ప్యాన్ నుండి మనకి సపరేట్ అయ్యేంత వరకు దీన్నైతే మనం ఉడికించుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనకి మైసూర్ పాక్ ఎలా మనకి హోల్స్ లాగా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. సైడ్లకు ఉన్నవి మొత్తం ఇలా తీసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లేదంటే కింద మాడిపోయి స్వీట్ అనేది టేస్ట్ బాగోదు. అందుకనే సిరప్ వేసిన వెంటనే ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూనే ఉడికించుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు గనక వెంటనే స్టవ్ కనుక ఆఫ్ చేస్తే మనకి స్వీట్ అనేది మెత్తగా ఉండి టేస్ట్ బాగోదు. అదేవిధంగా మనం ఇంకా ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల స్వీట్ కూడా గట్టిగా అయిపోతుంది. సేమ్ మనకి మైసూర్ పాక్ ఎలా ఉంటుందో అలా గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా కొంచెం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కొంచెం మెత్తగా ఇలా లూజుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్కి అయితే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్‌తో ఒకసారి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకైతే పక్కన పెట్టుకోండి. వెంటనే గనక మనం ఇది పీసెస్‌లా కట్ చేస్తే మెత్తగానే ఉంటది. అందుకని పూర్తిగా చల్లారేంత వరకైతే పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఇది మనకి పూర్తిగా చల్లారి బర్ఫీ అయితే చక్కగా రెడీ అయిపోయి ఉంటది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చక్కగా ఉడొచ్చేస్తది. ఇప్పుడు దీన్ని మనం నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బర్ఫీ లాగానైతే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పీసెస్ అన్నింటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్ కొలతలతో చేస్తే చేయరాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సాఫ్ట్‌గా నోట్లో పెడితే ఇట్లే కరిగిపోతది. మరీ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.